హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రౌలిక ఐడియాస్. సో మేము ఈరోజు కాణిపాకంకి బయలుదేరుతున్నాము. కాణిపాకం స్టేషన్కి వచ్చేసాము. మా వాళ్ళు ఎక్కిసారు, మనం వెళ్ళిపోతున్నారు ట్రైన్ ఎక్కేసి మా ఏసీ కోచ్లో. సో చిత్తూరుకి వెళ్ళాం. చిత్తూరు దిగిన తర్వాత స్టేషన్ దగ్గరే మనకి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి కాణిపాకం వెళ్ళడానికి. సో పర్ పర్సన్కి 50 రూపీస్ తీసుకున్నారు ఆటో అయితే. బస్ అయితే 20 రూపీసే అండి. ఇంకా మేమైతే ఇంకా బస్ వరకు ఆడ వెళ్ళలేక ఆటోనే ఎక్కి బయలుదేరేసాము. ఒక 20 మినిట్స్లో స్టేషన్ నుంచి కాణిపాకం టెంపుల్కి 20 మినిట్స్లో అయితే తీసుకెళ్తారు. ఇక్కడైతే ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకొంచెం లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది. సో అక్కడ వెళ్ళే కంటే ముందు ఇక్కడ మాకు ఫ్రీ హౌస్ అది అంటే స్టే చేయడానికి, బాతింగ్కి అన్నీ ఉండడానికి ఇక్కడ దింపారు మా ఆటో వాళ్ళు. సో ఇదంతా ఫ్రీనే అనమాట. మనకి లగేజ్ పెట్టుకోవచ్చు, బాత్ చేయొచ్చు. జస్ట్ లాకర్ లాగా ఉంటాయి, రూమ్స్ అయితే ఉండవు. జస్ట్ హాల్లో ఉంటాయన్నమాట ర్యాక్స్ అన్నీ. అది చూపిస్తాను మీకు వీడియోలో. సో ఇది హాల్ అనమాట. హాల్లో ఇలాగ ర్యాక్స్ ఉంటాయి, మన లగేజ్ పెట్టుకొని లాక్ చేసుకోవచ్చు. సో ఇంకా బాగా చేసిన తర్వాత టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో టెంపుల్లో వెళ్ళి దర్శనం మొబైల్స్ అలో లేదు కదా మనకి. ఇక్కడ అయితే ఇది స్టార్టింగ్లో ఇలా షాప్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట ఇలాగ స్ట్రైట్గా. సో చూస్తున్నారా, ఇక్కడ అయితే చాలా ఉంటుంది. ఇంకా ఆరో చూపించాను చూడ, అక్కడైతే మాకు స్లిప్పర్ స్టాండ్ ఉంటుంది. సో ఆ తర్వాత మేము ఇక్కడ స్లిప్పర్స్ వదిలేసి టెంపుల్ ఎంట్రన్స్లోకి అయితే బయలుదేరాము. సో ఇలాగే అనమాట, స్ట్రైట్గా వెళ్తే మనకి టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే అనమాట. సో మనకి లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి దర్శనానికి. సో 180 రూపీస్ దర్శనం సపరేట్ లైన్ ఉంటుంది, ఫ్రీ దర్శనం సపరేట్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను. అది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి అక్కడ. సో ఇక్కడైతే 180 రూపీస్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఫ్రీ దర్శనంకి అయితే కొంచెం ముందుకు వెళ్ళాలి. సో అక్కడ షెడ్ లాగా వేసే చూడ, అది 180 రూపీస్ది. సో ఇలాగే స్టార్టింగ్కి నడుచుకుంటూ వెళ్తే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. అది ఎంట్రన్స్ కూడా చూపిస్తాను. అక్కడే మొబైల్స్ తీసి పెట్టేసుకున్నారండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో ఇదనమాట ఫ్రీ దర్శనం లైన్. సో ఇందులో వెళ్ళిన తర్వాత వాళ్ళే మొబైల్స్ కలెక్ట్ చేసుకొని మనకు నెంబర్ టోకెన్ ఇస్తారు. రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత టెంపుల్కి బయటనే మనకి మొబైల్స్ అయితే ఇచ్చేస్తారు, లాకర్ ఉంటుంది కదా. సో ఇది దర్శనం అయిపోయినాక మేము రిటర్న్ చిత్తూరు నుంచి రేణిగుంటకు వచ్చామండి. ఎందుకంటే నైట్ స్టేయింగ్కి మేము రేణిగుంటలోనే రూమ్ బుక్ చేసామన్నమాట. అంటే టికెట్ పాస్ మీద మనకి రిటైరింగ్ రూమ్స్ అంటారు కదా, అవి ఆ రిటైరింగ్ రూమ్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇలా అనమాట. ఒక సైడ్ చూడండి, ఇది రిటైరింగ్ రూమ్ అనమాట రేణిగుంటలో. ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక కబోర్డ్ లాగా ఇది ఇచ్చేసినారు. సో ఇక్కడేమో డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఉంది, కానీ మిర్రర్ అయితే లేదు. సో ఇది అనమాట. ఇక్కడ 2 చైర్స్ అయితే ఉన్నాయి.